ఈరోజు మనం అరటి పువ్వుతో మసాలా వడలు ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా 1 కప్పు శనగపప్పుని వాటర్లో వేసి 4 గంటల సేపు నాననివ్వాలి. ఈ అరటి పువ్వులో ఉండే పిల్లేళ్ళు అంటారండి, వీటిని తీసి పక్కన పడేయాలి. ఇవి లేతగా ఉండే వాటిలో పిల్లేళ్ళు ఉండవండి. వాటిని కూడా మజ్జిగ వాటర్లో వేసి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి ఇలాగ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాకు కావాల్సినవి పచ్చిమిరపకాయలు, అల్లం, ఎండుమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసి నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో అరటి పువ్వును కూడా వేసి అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ వేసి ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఒక కవర్ మీద దీన్ని వడల్లాగా ఒత్తుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడయ్యాక ఈ వడల్ని ఇలాగ మనం వేయించుకోవాలి. ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వడలను కొంచెం చేతికి ఆయిల్ రాసి కూడా మనం ఇలా చేతితో వేయించుకోవచ్చండి. చాలా హెల్త్కి మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.